అన్నా ప్రతి ఒక్కరు నేళ్ళు అమ్మి తినేవాళ్ళకి, అంతేగాని నేను చెప్పే విషయం అన్న, తినేది రెండే విషయాలు అన్న, రెండుసేపు వేయాలి. నేళ్ళు అమ్మి తినేది రెండుసేపు అయిపోయాలన్నా. నేళ్ళు సంపాదించాలంటే బోలే కష్టమన్నా. మా అబ్బా నా కొడుకు బాగున్నాయి, నా కొడుకులు బాగున్నాయి అనేసి అప్పుడులా వాళ్ళు భోజనాలు తినుకున్న అప్పుడు నుంచి చిన్న వయసులో మా ఇంట్లో భోజనాలు కష్టమంటే శ్రాద్ధం చేస్తూ ఉంటేనే శ్రాద్ధాగాళ్ళు అయితేనే మేము బోలే కష్టపడినాము. చిన్న వయసులో భోజనాలు ఉన్నప్పుడన్నా దాం పెట్టుకొని తింటాము. దాం పెట్టుకొని తిని దినాలు ఉంది. దాం పెట్టుకొని అట్టా పోయిన అట్లంతా దాం పెట్టుకొని బీరువా కింద మా అక్కలకు తెలియకుండా మా అన్నోళ్ళకి తెలియదు నిజంగా అట్లంతా భోజనం తిన్నాం. అట్లంతా సంపాదించిన మా అబ్బోళ్ళు నేను తిడుతున్నాం. ఏమరా తినేక భోజనం లేకుంటే వీళ్ళు ఏమరా ఇట్లా చేస్తాను. మన చిన్న వయసులో తిట్టినానా. నేను ఒక ఏజ్కి పోయినా పొనుకుపోయినాక కూడా తిట్టినాను మా అబ్బోళ్ళు. నేను నిజంగా ఏమరా ఒక ఇల్లు కట్టలేదు, ఒక ఇంటి పెట్టాయంటే ఆ ఇల్లు కొంచెం చిన్న ఇల్లు, పాతిల్లు చిన్న ఇల్లు, అలా వాళ్ళు ఏకి మించి ఆ ఇల్లు పెద్ద విషయం. అప్పుడులా అట్లా పెద్ద ఇల్లు కట్టేదే పెద్ద విషయం. ఆ ఇంట్లో పొనుకున్నప్పుడు నేను ఫ్రెండ్స్లో చేకెళ్ళినా కొంచెం అంబారిసింగ్ అంట కదా, అయ్యో ఇట్లా ఇల్లు ఎట్లా ఫ్రెండ్స్ మరి కేవలంగా నేను అట్లా నెలిసి నిజంగా నెలిసినానా అనంక పోతా పోతే నాకు అర్థమై ఇప్పుడు అర్థమవుతుందనా వాళ్ళు ఏంటి అప్పుడు అట్లా బతికిరేనేసి. సో అట్లంతా బతికి ఇప్పుడు నేను ఇసుకొని ఉండే జాగా మా అబ్బు తీసి పెట్టాను. అబ్బుడ్లా ఉండి తక్కువ రేటు తీసి ఇచ్చిన దానికి మా అబ్బు తీసిన నెల ఒక ఇల్లు కడుతుంది. దానికోసం మా అబ్బు పొట్టను దాంట్లో వేసినాను. అప్పొద్దు వాళ్ళు తీసి పెట్టంగా నేల పోయినా నేను ఉన్నాను. రేపు పొద్దున్నే నేనేం సాధిస్తుంది నా కొడుకు తెలంగాణ. నా కొడుక్కి నేను సొత్తులు తీర్చాక ఇప్పుడుండే సొత్తులు ఏం రేట్ పోతుందంటే ఏడో పోతుందన్న తీర్చాకలే. దానికోసము నా కొడుకు అయితే నా ఏక్కి మించి ఒక ఇల్లు కట్టించినాను. వాడు బుద్ధుండేవాడైతే కొంచెం తెలివిగా వేసేవాడైతే కంపల్సరీ అన్న ఇట్లు బతుకుడు ఇట్లు తెలిసేవాడైతే మనం బుద్ధి చెప్పిస్తాం. ఎంతే చెప్పిస్తాను ప్రతి ఒక్కరు వినేవాడైతే కంపల్సరీ వింటాడు. నా కొడుకు అయితే వాడు ఇంటేను సరే వినుకుంటేను సరే నా ఏక్కి మించి చెప్తాను ఇట్లు చెప్పి ఇట్లు కొడుక ఇట్లు బతుకురా అట్లు బతుకురా అని. నా ఏక్కి మించి ఒక ఇల్లు కట్టించినానా వానికి మంచి స్కూలు మంచి చదువు నేర్పిస్తాను. మిచ్చి ఉండేది బతికేది మన నేల కాపాడుకోవాలా, మా అబ్బ పేరు కాపాడాలా, ఇట్లంతా బతకాలని నేర్చుకొని బతికితే వాని ఇష్టం. అది ఏమంటే ఇప్పుడు మా అబ్బు కొందరు సాకుతారు. ఎంతో సాకుతా ఉంటేనో ఇట్లా చేసేలే కరెక్ట్గా ఉండేలే. ఎన్నో విషయాలు ఉందన్నా, ఎన్నెన్నో విషయాలు ఉంది. దానికోసం వీడియో వేస్తాను. నేల అమ్ముకొని ఎవరు తినదండ. మీ అబ్బా మీ అమ్మ మీ తాతల్లో ఎంత సంపాదించినారంటే ఏం చేసినారంటే మీకోసమే అంతా చేసింటారు వాళ్ళు. రేపొద్దున నీ కొడుకు వచ్చి నువ్వు నాకేం చేస్తాను కంపల్సరీ ప్రతి ఒక్కరు అడుగుతారన్నా. మనం ఎంతే చేసింది లక్షలు విని వేళ్ళు విని నిజంగా అడుగుతారు. ఆ వయసులో వాళ్ళకి తెలిసేలే. వానికి ఒక మెచ్యూరిటీ వచ్చే గంట వాళ్ళకి తెలిసేలే. దానికోసమే ఈ వీడియో చేస్తాను. నేల అమ్మదని